అక్టోబర్ 22-23 తేదీల్లో మంగళగిరి సీకే కన్వెన్షన్లో అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024ను నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దానికన్నా ముందు విజయవాడలో హ్యాకథాన్ను కూడా నిర్వహించబోతున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు డ్రోన్ సమ్మిట్ లోగో వెబ్సైట్ను విజయవాడలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి సురేష్ కుమార్, ఏపీ డ్రోన్స్ కార్పొరేషన్ ఎండీ దినేష్ కుమార్ ఆవిష్కరించారు. సదస్సుకు సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హాజరవుతారని తెలిపారు. డ్రోన్ క్యాపిటల్గా ఏపీ మారాలన్న సీఎం చంద్రబాబు లక్ష్యాన్ని చేరుకునే విధంగా సమ్మిట్ను నిర్వహిస్తున్నామని తెలిపారు. డ్రోన్ సాంకేతికత, వినియోగం, దానివల్ల ఎదురయ్యే సవాళ్లు వంటి అనేక అంశాలపై సదస్సులో చర్చిస్తామన్న వారు, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని డ్రోన్ తయారీ సంస్థలు, నిపుణులు సమ్మిట్లో పాల్గొంటారని చెప్పారు. భవిష్యత్తు అవసరాల కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తామన్నారు. సమ్మిట్కు 15 వరకు రిజిస్ట్రేషన్లు చేసుకునే అవకాశం ఉందన్న సురేష్ కుమార్, ఉచితంగా నమోదు చేసుకోవచ్చని చెప్పారు. అత్యాధునిక సేవలందించే డ్రోన్లు తయారు చేసిన వారికి ప్రత్యేక నగదు ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పారు. 22న దేశంలో ఎక్కడా జరగని విధంగా 5,000 డ్రోన్లతో విజయవాడ బేరం పార్కులో డ్రోన్ షో నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 22-23 తేదీలో విజయవాడలో మనం నేషనల్ లెవెల్ డ్రోన్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయబోతున్నాం. దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ బిగినింగ్ ఆఫ్ ఏ బిగ్ మూవ్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మన ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన ఏంటంటే, దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మన దేశానికి డ్రోన్ క్యాపిటల్ గా మారాలి. ఈ డ్రోన్, నేను ఇందాక చెప్పినట్టుగా, డ్రోన్ ఈజ్ ఎ న్యూ ఫీల్డ్, ఎమర్జింగ్ ఫీల్డ్, ఫ్యూచరిస్టిక్ ఫీల్డ్. సో దీనిలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే, దేశంలోనే డ్రోన్ టెక్నాలజీని ఎంకరేజ్ చేసేటట్టుగా, డ్రోన్ మీద ఉన్న R&D గానీ, మ్యానుఫ్యాక్చరింగ్ గానీ, టెస్టింగ్ ని గానీ ప్రోత్సాహం ఇచ్చి మన రాష్ట్రంలోనే దానికి పెద్ద ఎత్తున ఒక సెంటర్ గా మార్చాలనేది ఉంది. ఆ దిశ కూడా అంటే దిస్ ఈజ్ ద బిగినింగ్. ఎందుకంటే అందరిని మనం తీసుకొస్తున్నాము, అందరితో ఇంటరాక్ట్ అవుతాము, వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటాము. మీకు ఏం కావాలి, ఈ వచ్చే పార్టిసిపేట్ వచ్చే అందరితో మనం ఇంటరాక్ట్ చేస్తున్నాము. ఇది కూడా ఒక ఉద్దేశం, దీని వెనకాల ఇంకొక ఉద్దేశం. సో ఆ రకంగా ఒక డ్రోన్ సిటీ తర్వాత ఈ యొక్క 10 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఈ డ్రోన్ టెక్నాలజీ మీద వచ్చిన ఇంప్రూవ్మెంట్స్ ని, సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ ని కూడా మనం పరిగణలోకి తీసుకుని వీఆర్ ఆల్సో updating our drone policy. So we will be sharing that also during this conference. We are doing this in partnership with Drone Federation of India and CIA. They will be giving us technological and knowledge support gaani, logistic support avanni వాళ్ళ ద్వారా కూడా మనం చేయడం జరుగుతుంది. ఒక డ్రోన్ షో కూడా మనం ఏర్పాటు చేయబోతున్నాం. 22వ తేదీ సాయంత్రం మన కృష్ణా రివర్ పక్కనే అక్కడ బర్మ్ పార్క్, భవానీ ఐలాండ్ ఆ ప్రాంతంలో 5,000 డ్రోన్తో ఒక డ్రోన్ షో. ఇది దేశంలోనే బిగ్గెస్ట్ డ్రోన్ షో. ఇండివిజువల్గా కూడా పార్టిసిపేట్ చేసుకోవచ్చు, లేకపోతే టీమ్ ఆఫ్ మాక్సిమం 4 members. అది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కావచ్చు, డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కావచ్చు, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, ఎవరైనా పార్టిసిపేట్ చేసుకోవచ్చు. ఎంట్రీ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, దెర్ ఇస్ నో రిజిస్ట్రేషన్ ఫీ. 15th వరకు ఎంట్రీస్ దీనిలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో దెన్ దే విల్ బి ఎవాల్యుయేషన్ ఆఫ్టర్ దాట్.